रविदास गुरु जी की जय। जय बोलो संत रविदास गुरु जी की जय। जय बोलो संत रविदास गुरु जी की जय। పంచభూతాలని ధర్మాలుగా కొలిచే నిస్వార్థ కాలం, భూతల స్వర్గమై మానవత్వానికి దుర్గమైన యుగం. పంచభూతాలే ధర్మాలై దారి చూపిన కాలం అదిరా. ఆడా మగ తేడా అంటూ పాటించని మనసులు అవిరా. నేను నువ్వు మనము అనే మాట లేని లోకం అదిరా. పక్షుల్లాగా హాయిగా ఉండే జీవనం అంటే వారది కదరా. నియమాలే లేని బతుకులు బతకారంటే వారే కదరా. స్వర్గం అంటే ఆ కాలాన భూమి పైన ఉండని కదరా. अरे पम 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 बोले बोले, अरे पम 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 बोले बोले, अरे पम 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 बोले बोले. उत्तम पुरुषुडु आदि पुरुषुडु शिव 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 शिव. पम पम बोले बोले, अरे पम पम बोले बोले. ఆర్య సంచార జాతి ఒకటి అడుగుపెట్టిన సమయమది. స్వర్ణయుగాన్ని వర్ణయుగంగా చేర్చిన వేదాల కాలమది. మానవ జాతి మనుగడ కోసం స్త్రీకి రక్షణ ఇచ్చినారురా. మాతృదేవో భవ. ఆడా మగ అణు విభజన కూడా అందుకోసమే జరిగను కదరా. అదే అదునుగా చూసిన ఆర్యుడు ఆడా మగకు భేదం చెప్పారా. మగవారికి బాధ్యతలిచ్చారా, మగువలకు ఆచారాలు రుద్దిరా. వేదం చెప్పిందంటూ మనలను ఎంతగానో నమ్మబలికెరా. ఆ సమయములో కుటుంబ వ్యవస్థ అంకురార్పణ చేసినారుగా. పనులను బట్టి వృత్తులు వారికి విభజన మనలను చేసినారురా. నైపుణ్యం ఆధారంగా సమాజాన్ని గమనించారు. నాలుగు ముక్కలు కంటించారు, వర్ణ వ్యవస్థను సృష్టించారు. అరే గిరగిర తిప్పి కూట్లో బెల్లం నోట్లో పెట్టారు. వృత్తులు చేసే మనుషులు అందరు సంఘంలో నా ఒకరికొకరుగా కలిసి ఉన్నారు. దీని పేరే వేదపు యుగం, స్వర్ణ యుగం అని చెప్పుకుందాం. సంతో సంతో రవిదాస్, సంతో సంతో రవిదాస్, సంతో సంతో రవిదాస్, సంతో సంతో రవిదాస్. రాజశాసనాలే అరాచకాలైన తరుణమది. ఉపనిషత్తులే విషపు కత్తులైన యుగమది. గూడెములన్నీ ధనాలుగా మార్చేశారు. రాజులు రాజగురువులు పుట్టేశారు. రాజా శాసనాలనే ఉపనిషత్తులకు తీసుకొచ్చారు. పాలన పేరుతో ప్రజల మధ్య చిచ్చులెన్నో పెట్టేశారు. అరే రకరకాల కుట్రలు పన్ని దేశం బాగా పెంచేశారు. అలజడులెన్నో సృష్టించేసి అరాచకాలకు పాల్పడ్డారు. మోసాలెన్నో చేసేశారు, కరువును బాగా పెంచేశారు. విచారాలకు పురుగొల్పారు, విధ్వంసాలను చేసేశారు. వీటిని చూసి చెలిర్చిపోయి సిద్ధార్థుడు వచ్చేశాడు. మనిషికి దుఃఖం ఎందుకు అంటూ ఆలోచనలే చేశాడు. కోరికలు, ఆధిపత్యం, ఈర్ష్య, ద్వేష, అత్యాశ, కుళ్ళు, కుతంత్రం మనిషి దుఃఖమునకు కారణమంటూ కనుగొన్నాడు. ఉపనిషత్తుల యుగమే ఇదిరా, ఊపిరి తీసిన యుగమే ఇదిరా. అసమానతలను అలవాటు చేసి
ఆధిపత్యానికి బానిసగా రూపొందించిన డిఎన్ఏరా. మనిషి జ్ఞానానికి కుట్రల గ్రహణాలు పట్టిన దినములవి, మతమే అభిమతమైన ప్రమాద పాచికలవి. రక్తపాతంతో మూఢత్వంతో బౌద్ధమతమునే తొక్కారు. పండగలంటూ చెప్పుకుంటూ బుద్ధుడి పేరును చెరిపారు. వేల కులాలకు విడగొట్టేసి లక్షల ఆచారాలను రాసి కోట్ల దేవుళ్ళ కొలిచి మొక్కమని భక్తికి బానిస చేశారు. యజ్ఞాలంటూ పూజలు అంటూ చెత్తన మెదడులు పోశారు. మహిళకు చదువును దూరం చేసి బాల్య వివాహం చేశారు. అయ్యో దేవదాసి జోగిని అంటూ మహిళలు ఆగం చేశారు. భర్తలు చేస్తే చితి మంటల్లో సతులను తోసి నవ్వారు. మన ధర్మాన్నే మనిషి ధర్మమని మతం మత్తులో దింపారు. సాటి మనుషులను హింసిస్తూ రాక్షసులుగా మారారు. ఇర్రుకు తింటూ బిర్రుకు పడుకొని శృంగారములో మునిగారు. రాజుల సొమ్మును గుడిలో దాచి సంపదనంతా దోచారు. పూర్వజన్మంటూ పునర్జన్మంటూ సోదిని చెప్పారు. ఆత్మ పరమాత్మ అంటూ ఆజ్ఞలెన్నో పెట్టారు. మనిషి తెలివిపై కొరతను చల్లిన కాలం అదిరా. మతమే మనిషికి సమ్మతం అంటూ మోసం చేసిన యుగమే ఇదిరా. అయ్యో భక్తి భయము మూఢత్వాలు సంస్కృతి ధర్మాలంటూ మన రక్తంలో నింపారు కదరా. ఆర్యరాజ గురువులు చేసిన నీచ నికృష్ట పాపాలు, ఇస్లాం ముస్లిములు మనల నీలడమే పెనుశాపాలు. ఆర్యుల కుట్రలు రాజుకు తెలిసి అన్ని సుఖాలకు దూరం చేసెను. రెచ్చి రగిలిన రాజగురువులు ఇస్లాం వారిని ఆహ్వానించిరి. రాజ్యాలెన్నో ఏర్పడ్డాయి, కులాలెన్నో పుట్టుకొచ్చాయి. ఆర్యులు ద్రోహం తలపెట్టారు, దాడులెన్నో చేయించారు. కొందరు రాజులు ఎదురు తిరిగారు, కొందరు రాజులు మతము మారారు. కొందరేమో శరణు అన్నారు, కొందరేమో బలి అయ్యారు. బలవంతంగా మత మార్పిడులు జరిగి సాగిను ఆ సమయాన. ఇస్లాం వారు చాలా వరకు మహిళల రాణులు చేసేశారు. సహించలేని రాజగురువులు రాణులు చూసి మండిపోయారు. భరించలేని ఆర్యుల శక్తి నెమ్మదిగా సన్నగిల్లేను. ఆర్యుల గుళ్ళో దాచిన ధనములు దోచుకున్నారు ముస్లిం రాజులు. బ్రిటిష్ వారి సహకారాన్ని అభ్యర్థించిన ఆర్య బ్రాహ్మణులు. యంత్రం మంత్రం కుళ్ళుకు తంత్రం మన రక్తంలో కలిపెను ఆర్యులు. మత విద్వేషాల విషం కక్కిన డిఎన్ఏ అధిరా. మత మార్పిడులకు పాల్పడి వెన్నుపోటు పొడిచిన ఆర్యుడు వ్యాపారానికై వచ్చిన బ్రిటిషు వారితో రాజగురువుగా తొలగింపబడినాడు. వ్యాపారం కోసమంటూ వచ్చారండి బ్రిటిష్ వారు. ఆర్యుల సహకారంతో విస్తరించారు వారు. ఆర్య బ్రాహ్మణులు తొత్తుగా మారగ దేశం ఆక్రమించారు. మెల్లగా ఆర్యుల బుద్ధిని కనిపెట్టారు ఆ తెల్లవారు. వెన్నుపోటుదారులంటూ ఆర్యుల కుట్రను గ్రహించారు. రాజగురువులు పదవుల నుండి తొలగించారు వారు. గవర్నర్లుగా వైస్రాయులుగా తెల్లవారిని నియమించుకున్నారు. బ్రిటిష్ వారు మగువకు చదువుల అవకాశాలను కల్పించారు. మొగుళ్ళు చస్తే భార్యలు కూడా చావద్దంటూ ఆపారు. ప్రతిభని బట్టి శూద్రులకు చదువు ఉపాధి గౌరవాలను కల్పించారు. మతి భ్రమించిన ఆర్యుడు నడివీధిన పడ్డాడు. పగతో రగిలిన రాజగురువులు చిచ్చులు ఎన్నో పెట్టారు. పండగలు పబ్బాలు ఆచార వ్యవహారాలతో మనలని డిఎన్ఏతో మేల్కొల్పి
సివిల్ వార్ కు నడిపించారు. భారత అంత బ్రిటిషర్స్ పై తిరుగుబాటుని చేసింది. భరతమాత విజయంతో స్వేచ్ఛాగాలులు పీల్చింది. బహుజనులకే ప్రజాస్వామ్య పరంగా దక్కాలి రాజ్యాధికారం. మహిళలను ప్రగతి పదం వైపు నడిపిస్తున్నది మన రాజ్యం. విస్తరించెను మూలవాసుల మెదళ్లలో. చదువుకుంటేనే జీవితం అంటూ తెలిసిందండి మనుషులకు. గాంధీజీ నెహ్రూజీ చొరవతోటి మన రాజ్యాంగం అంకురార్పణ జరిగింది. అది మార్పుకు కారణం, మార్పుకు కారణం, మార్పుకు కారణం, మార్పుకు కారణం, మార్పుకు కారణం. అంబేద్కర్ జ్ఞానంతో, అంబేద్కర్ త్యాగంతో, అంబేద్కర్ ధైర్యంతో మన రాజ్యాంగం కాంతులీనేరా. అమ్మ నీకు జన్మనిస్తే అంబేద్కర్ నీ జీవితానికే వెలుగునిచ్చే కదరా. రాజగురువులు పన్నగాలు ఆగిపోయే కాలం వచ్చారా. క్షమించడం సానుభూతులు ఆర్యులకేమో దూరమాయరా. తప్పులు ఎవరు చేసినా గాని శిక్షలు వేసిన మన రాజ్యాంగం. ఓటు హక్కు ఆయుధం అంటూ చెప్పింది మన రాజ్యాంగం. స్త్రీ పురుషుల సమానమంటూ హక్కులు ఇచ్చే మన రాజ్యాంగం. బహుజనులు రాజ్యాంగాన్ని మార్చుకుంటూ రాజ్యాధికారాన్ని పొందుతూ సంత్ రవిదాసు ధర్మములో భారతదేశాన్ని ప్రగతి పదములు నడిపించాలి.